శంకరాచార్యుల వారు ప్రారంభం చేసేటప్పుడు ఆ స్తోత్రాన్ని శాంతేయ గౌరార్థ శరీరకాయ కాదు, ఇంకొక పెద్ద రహస్యం ఉంది. పరమశివుడు తెల్లటి రంగుతో ఉంటాడు, అమ్మవారు పసుపు ఎరుపు తెలుపులతో కూడినటువంటి రంగుతో ఉంటుంది. ఈ రంగుకి ఈ తెలుపు రంగు రెండూ కలిపి పక్కన పెట్టారనుకోండి, ఓ పెద్ద ఉపద్రవం ఒకటి వస్తుంది. ఏమిటంటే ఉపద్రవం అంటారేమో, ఈ తెలుపుని ఈ రంగు కప్పేస్తుంది. తెలుపు ఏముందండి, కప్పబడుతుంది. తెలుపు తెల్లటి స్ఫటికలింగం దగ్గరికి వచ్చి ఎర్రటి మందార పువ్వు పెట్టారనుకోండి, స్ఫటికలింగం ఎర్రగా అవుతుంది. అది స్ఫటికలింగం అయినా ఎర్రగా కనపడుతుంది, ఎందుకనంటే దానికి ఆ లక్షణం ఉంటుంది. ఇంకొక రంగు వచ్చి చేరిందో తెల్లనిది రంగులా కనపడుతుంది. కాబట్టి ఇలా చూసేటప్పటికీ అర్ధనారీశ్వర స్వరూపాన్ని తెల్లని శివుని రూపం ముందు కంటికి కనపడడం కన్నా పసుపు ఎరుపు తెలుపు రంగులలో ఉన్న అమ్మవారి రూపం ముందు కనపడుతుంది. శంకరాచార్యులు వారు సౌందర్యాలు చేస్తూ ఈ రంగులు ఎలా కప్పుతాయన్న దానికి అద్భుతమైన మాట చెప్పారు. పరిపర తృప్తేన మనస అన్నారు. అమ్మా, నీకు శంకరుడు సగం శరీరం కదా ఇచ్చాడు, ఆయన సగం ఇస్తే మిగిలిన శరీరం నువ్వు దొంగిలించావేమో అనుకుంటున్నానమ్మా. అదేమిటి శంకర అంత మాట, నేనెక్కడ దొంగిలించాను అంటే, మరి తెల్లని శంకరుల్లో సగం నువ్వు ఎర్రగా ఉంటే ఈ ఎరుపు కాంతి మిగిలిన తెలుపు మీద కూడా పడిపోయి స్పష్టంగా చూస్తే తప్ప శివుడు కనపట్టాలా, నువ్వే అంతా కనపడుతున్నావు. అప్పుడు మిగిలిన సగభాగం కూడా నువ్వు దొంగిలించినట్లు అవలా ఆయన ఇచ్చింది కాకుండా అని నాకు అనుమానం సుమా అమ్మ అన్నారు శంకరాచార్య. అంటే ఆమె ఆయనను ఎలా కప్పేస్తుందో చెప్పారు. ఈ కప్పేయడంలో కంటికి లక్షణం ఏమిటంటే రంగుని ముందు అందుకుంటుంది, దానికి ఆ లక్షణం ఉంటుంది, అది ముందు ఆకర్షణీయమవుతుంది. అందుకే కంటికి ఉన్నటువంటి లక్షణాన్నే నాయక శబ్దంలోంచి నయన వస్తుంది. ఇది మిగిలిన ఇంద్రియాల్ని లాగుతుంది, నాయకుడిగా నిలబడుతుంది కన్ను. ఏదో నేను ఇలా చూస్తూ అలా చూశాను అనుకోండి, అలా చూసేటప్పటికి ఒక మహాత్ముడు నా కంటికి కనపడ్డాడు అనుకోండి, వెంటనే ఆయన మహాత్ముడు రా అని మనస్సు కడుతుంది. మనస్సు వెంటనే రెండు చేతులు జోడించి ఇలా అంటుంది, అప్పుడు ఇలా అంటే నాయక ముందు కన్ను ఎడుతుంది, వెళ్ళి మిగిలిన ఇంద్రియాలని తీసుకెడుతుంది. అందుకని నయన ఎప్పుడైతే ముందు కన్ను రంగు అందుకుందో ఆ రంగునే స్వప్నం చేసేస్తుంది నాలుక. అప్ప జగజ్జనని మా అమ్మ అనగానే వెంటనే నోటి వెంట ఆయనకి కాంపేయ గౌరర్థ శరీరకాయై అని, మా అమ్మ ఉంటే మా నాన్నగారు ఉంటారే పక్కనే, వారు ఒండురులు ఒకరినొకరు విడిచి ఉండరే అది కొంచెం అలా చూస్తే వెంటనే ఆయన తెల్లగా, అప్పుడు వెంటనే మళ్ళీ కర్పూర గౌరర్థ శరీరకాయ. ఇది అనుష్ఠానమునందు ధ్యానంలో చూసినప్పుడు మొట్టమొదట అమ్మవారి రంగు ఎలా కనపడుతుందో చెప్పడం కాదు, దాంపత్యపరంగా కీర్తనం చేసినప్పుడు అమ్మవారు అయ్యవారిని ఎంత కప్పిదాచుకుంటుందో చెప్పడం. కామాక్షి అని మనకి కంచిలో అమ్మవారు ఉంటుంది. ఆ కామాక్షి ఉన్నటువంటి క్షేత్రంలో కాంచీపురంలో శివలింగానికి ఒక్కదానికే ఒక లక్షణం ఉంటుంది, కుచకంకణముద్రితం అంటారు. అక్కడ ఉన్న సైకత లింగాన్ని అమ్మవారు కౌగిలించేసుకుంది. కౌగిలించేసుకుని అసలు ఇంకా శివలింగం కనపడకుండా ఇలా దాచేసుకుంది. ఎంత గట్టిగా కౌగిలించేసుకుందంటే ఆవిడ కంకణములు, చేతికి ఉన్నటువంటి కంకణములు వెళ్లి ఇసుకలింగం మీద ముద్రపడిపోయి, ఆవిడ స్తనములకు ఉన్నటువంటి కుచములు వెళ్లి ముద్రపడిపోయి, అంత గట్టిగా కౌగిలించేసుకుని దాచేసింది శివలింగాన్ని. ఎందుకు దాచేసింది అంటే పరమశివుడే ఆవిడ భక్తిని పరీక్షించడానికి. అదేమిటంటే అలా పరీక్షిస్తాడా అనుకోకండి, లోకానికి తెలియ చెప్పడానికి. అది రెండో మాట అవుతుంది. నదిని ప్రవహింపజేశాడు వరదతోటి, నది వస్తుంది, అది సైకత లింగం. అందుకే ఇప్పటికీ కంచిలో ఉన్న ఏకాంబరేశ్వర లింగానికి నీటితో అభిషేకం లేదు, పురుగు నూనెతోటే అభిషేకం చేస్తారు. అది సైకత లింగం, ఇసుకతో చేయబడినటువంటి లింగం. అమ్మవారు తను కొట్టుకుపోతానేమో అనుకోలేదు, శివలింగం కొట్టుకుపోతుందేమో, మా ఆయనకి ఏమైనా అవుతుందేమో అని. శివలింగం అంటే శివుడే, అయ్యో బాబోయ్ మా ఆయనకి ఏమైనా అవుతుందేమో అని గట్టిగా కౌగిలించేస్తుంది. ఆమె చేతి కంకణ ముద్రలు, కుచుముల ముద్రలు శివలింగం మీద పడి ఉన్నాయి. అందుకే ఏకాంబ్రనాథుడికి నమస్కారం చేస్తే అలాగే చేస్తారు, లింగం ఏకాంబ్రనాథస్య అని. ఆమె పరమశివుణ్ణి అలా కప్పి దాచేసుకుంటుంది. అంటే ఇది ఎలా ఉంటుంది అంటే, మీరు ఇక్కడ కాదు కానీ అటు మన గోకర్ణ క్షేత్రం నుంచి ప్రత్యేకంగా ఉడిపి క్షేత్రం వైపుకి, మూకాంబిక అటు వైపు వస్తున్నప్పుడు
ఆ పక్కన చెట్లు ఉంటాయి, పెద్ద పెద్ద చెట్లు. ఆ చెట్టు ఏం చెట్టు అని మీరు తెలుసుకోవాలనుకున్నారు అనుకోండి, మీరు కారు దిగి ఒక గడి ఆగి బాగా చూడాలి. ఎందుచేత అంటే ఆ చెట్టు ఏమిటో తెలియదు మీకు. కారణం లత చెట్టంతా అల్లేసుకుంటుంది. ఈ చెట్టంతా అల్లేసుకునేటటువంటి లత యొక్క స్వరూపం ఎలా ఉంటుందంటే, ఎవరో కనురాపు తగిలేటటువంటి వాళ్ళు, అలా చూసే లక్షణం ఉన్నవాళ్ళు భర్త ఏదో ఉత్తరీయం ఒకటి వేసుకుని కూర్చుని ఉండగా అలా చూస్తున్నారు అనుకోండి, ఎక్కడ ఆయనకి దృష్టి తగిలేస్తుందో అని అవసరం ఉన్నా లేకపోయినా ఉతినే పవిట దులుపుకుంటున్నట్టుగా పవిట జాపి భర్తని దాచేసుకున్న అనువర్తించగలిగినటువంటి ప్రేమ కలిగిన భార్యలా తీగలు చెట్టుని కప్పేస్తాయి. కామాక్షి మహాకామేశ్వరుణ్ణి కళ్ళల్లో పెట్టుకుని దాచుకుంది. చూడండి, కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటుందండి ఆవిడ అంటారు. కళ్ళల్లో పెట్టుకుందంటే తీసేసి కంట్లో పెట్టుకుంటారనే. కళ్ళల్లో పెట్టుకు చూడటం అంటే ఆవిడ ఏది చేస్తున్నా ఏది మాట్లాడుతున్నా భర్త గురించి ఆలోచిస్తూ ఉంటుంది. కామాక్షి స్వరూపమునకున్న లక్షణం అది. అందుకే మహా ఇల్లాలు నా తల్లి. అటువంటి తల్లి కనుక ఆమె ప్రేమ చేత కప్పింది. ఆవిడ అనుగ్రహిస్తే తప్ప ఆయన కనపడ, ఆయనే కనబడితే ఆయన ఎందులో ఏమైపోయాడు. ఆమె లలితా సహస్రనామ స్తోత్రంలో అందుకే ఒక మాట అంటారు, శివశక్త్యరూపిణి లలితాంబిక. ఆమె మాయాస్వరూపిణి అయి అవనికై దిగిపోతుంది. శివుడు కనపడడు. ఆమె తెర పైకెత్తితే వెనకనున్న శివుడు కనపడతాడు. అందుకే శంకరాచార్యులు వారు సౌందర్యలహరి చేస్తూ ఈ లోకాన్నంతటినీ కూడా భ్రమయతి పరబ్రహ్మ మహిషి అంటారు. ఆమె మహామాయా విశ్వం భ్రమయతి పరబ్రహ్మ మహిషి. మహామాయాస్వరూపిణి అయి నామరూపముల ఎందు తిప్పుతుంది. ఆవిడ కాని అనుగ్రహించిందా? అంతటా శివుడు కనపడతాడు. ఈ కనపడగలిగిన స్థితి ఆవిడ అనుగ్రహంతో కాని కలగదు. కాబట్టి మనకి శివుడు కూడా కనపడేటట్టు అనుగ్రహించమ్మా. అందుకని ఉపాసన పరంగా శివదర్శనం కలగాలంటే ఆవిడ అనుగ్రహంతోనే కలగాలి. జ్ఞాన సంబంధరని దక్షిణ దేశంలో 63 మంది నాయనార్లలో అగ్రస్థానం అలంకరించిన వారు. వయసు చేత అప్పర్, జ్ఞానము చేత జ్ఞాన సంబంధం. ఆ జ్ఞాన సంబంధం అంత గొప్పవారు అవడానికి కారణం శీర్గాళి అని ఒక క్షేత్రం. అక్కడ మంటపంలో కూర్చున్నాడు తండ్రి గారు. సంధ్యావందనానికి వేళ అయింది. ఆ కోనేట్లో ములిగి ఆయన స్నానం చేసి అర్ఘ్యం ఇవ్వడం కోసమని కొడుకుని అక్కడ కూర్చున్నపెట్టి వెడుతుంటే కొడుకు ఏడిచాడు, నానా 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 అని. వీడు గబగబా మెట్లు దిగి వచ్చేస్తాడేమో, పడిపోతాడని చెప్పి తండ్రి అన్నాడు, ఉరే భయపడకరా, ఎవరు భయపడినా ఈ లోకంలో రక్షించే తల్లిదండ్రులు యథార్థమునకు వాళ్ళు అని గోడ చూపించాడు. అదిగో చూసావా పార్వతీ పరమేశ్వరులు, నువ్వు నన్ను నాన్న అంటున్నావు, నేను ఆయన్నే నాన్న అంటాను. నీకైనా నాకైనా నిజానికి ఆయనే నాన్న, ఆవిడే అమ్మ. నీకేమైనా భయం వేస్తే గోడవంత చూసి వాళ్ళని పిలవరా అన్నాడు. తండ్రి మాట పిల్లాడికి హత్తుకుంది. తండ్రి వెళ్ళిపోయాడు.